హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి. అమ్మదేవులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు సోమవారం, పరమ పవిత్రమైనటువంటి ఈ సోమవారం రోజున పరమేశ్వరుని యొక్క కథలను భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆలకిస్తారో వాళ్ళకి శివుని అనుగ్రహం లభిస్తుంది. కథలను విందాం. అనగనగా కాంపీపీలం అనే పురం, అందులో యజ్ఞదత్తుడు అనే పరమ వైష్టిక బ్రాహ్మణుడు. అతనికి ఒక కొడుకు గుణానిధి. ఎంతో కాలానికి గొడ్డు వీగి పుట్టిన బిడ్డడు. అందుచేత తల్లికి ఆ కొడుకు అంటే విపరీతమైన ప్రేమ. తండ్రి తన యజ్ఞ యాగాది కార్యకలాపాలలో మునిగి కొడుకుపై శ్రద్ధ చూపించాడు. బాధ్యత అంతా భార్యకే వదిలేస్తాడు. దీంతో ఆ గుణానిధి కాస్త చదువు సంధ్యలు, ఆశ్చర్య వ్యవహారాలు పూర్తిగా మానేసి స్నేహితులతో విటులతో చెడు తిరుగులు తిరుగుతూ బతికేవాడు. కొడుకు వ్యవహారం తల్లికి తెలిసినా ఆమె ఏమీ అనదు. కనీసం భర్తకు కూడా చెప్పదు. పైగా కొడుకు గురించి యజ్ఞదత్తుడు ఎప్పుడు అడిగినా అబద్ధాలు చెప్పి వాడి తప్పులన్నీ దాచిపెడుతుంది. సరే, ఒకరోజు అలా అసలు ఆ సంగతి బయట పడనే పడుతుంది. ఆ రోజు యజ్ఞదత్తుడు బజార్లో పోతూ ఉంటే ఆ జూదగాడి చేతికి నవరత్నాలు పొదిగిన ఒక ఉంగరం, అది ఒక జూదగాడి చేతికి కనిపించేసరికి ఆశ్చర్యపోయి వాడిని ఆపి ఆ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీస్తాడు. అతను ఏ జంకు బొంకు లేకుండా విషయమంతా చెప్తాడు. గుణానిధి జూదంలో ఓడిపోయిన ఆ విషయానికి గాను ఈ ఉంగరం నాకు ఇచ్చాడని, పైగా యాగ దీక్షితులలో నువ్వు ఎంత గుణాడివో అక్షర దూర్కులలో నీ కొడుకు అంత గనుడు అని ఎగతాళి కూడా చేస్తాడు. దానితో దీక్షితుల వారికి పట్టరాని కోపం వస్తుంది. తల్లి కొడుకు ఏకమై ఇంతకాలం తనని మోసం చేశారని చాలా కోప్పడుతూ ఇంటికి వచ్చి తల్లి కొడుకుల బండారం బయట పెట్టడానికి ఉంగరం గురించి అడుగుతాడు. అయితే అప్పుడు కూడా సోమదేవమ్మ గారు బొంగి మాటచే మార్చి ప్రయత్నం చేస్తారు. దానితో ఆగ్రహానికి గురి అయిన యజ్ఞదత్తుడు తల్లి కొడుకుల్ని ఎంట నుండి గెంటి వేరే వివాహం చేసుకుంటాడు. పాపం ఆ సోమదేవమ్మ గారి గతి ఏమైంది తెలియదు గాని మన కథానాయకుడైన గుణానిధి మాత్రం చదువు రాక, ఏ పని తెలియక, తిండి తిప్పలు లేక ఊళ్ళో పట్టుకొని పోతాడు. ఒకరోజు గుణానిధికి కడుపు నకనకలాడుతూ ఉంటుంది. ఎక్కడా అన్నం దొరకదు. ఆకలికి తాళలేక అంటే తెల్లవారుతూ ఉండగా గిన్నెలో పెరుగు, వడపిందెలు కలిపి కడుపు నిండా తినబెట్టేది అమ్మ. ఎంతో కరుణ కలిగిన మనిషి, ప్రాణానికి ప్రాణం అయినటువంటి తల్లి లాంటిది. ఈ భూమి మీద ఇంకేదైనా ఉంటుందా ఇక నాకు తెలుసుకొని అన్నం పెట్టేది ఎవరు? హరహర అని బాధపడుతాడు. తల్లి పేగు బంధం గొప్పతనాన్ని చెప్పే విశిష్ట పద్యం ఇది. ఆ రోజు శివరాత్రి కావడంతో ఒక శైవ్యుడు నైవేద్యం తీసుకొని శివాలయానికి వెళ్తాడు. అతని తల మీద ఉన్న పాత్రలోనే వంటకాలు గుమగుమల గుణానిధికి నోరూరించాయి. ఎలాగైనా వాటిని తినాలనుకుంటాడు. గుణానిధి దేవుడు ముందు పెట్టిన ప్రసాదాన్ని చూసి ఆశపడతాడు. అక్కడ భక్తులతో పాటు తాను భజన చేసి జాగారం ఉండి తెల్లవారుగా అందరూ నిద్రలోకి జారుతున్న సమయంలో ప్రసాదాలను దొంగలించడానికి గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ చీకటిగా ఉండడంతో తన ఉత్తరీయాన్ని చింపి దీపం వెలిగిస్తాడు. ప్రసాదాలను తీసుకొని తినడానికి బయటకు వస్తూ ఉంటే ఎవరో భక్తుడి కాలిక తగులుకోవడంతో అతను లేచి దొంగ దొంగ అని అరుస్తాడు. అప్పుడు అందరూ అతన్ని తరుముతారు. కాపలా ఉన్న రక్షక బట్టలు పారిపోతున్న గుణానిధిపై బాణాలు వేయడంతో ఆ శివాలయ ప్రాంగంలోనే అతడు మరణిస్తాడు. అలా చనిపోయిన గుణానిధిని తీసుకొని వెళ్ళటానికి ఒక వైపు నుండి యమదూతలు, మరోవైపు నుండి శివగణాలు వస్తారు. శివగణాలను చూసిన యమభటులు ఆశ్చర్యపడి ఇటువంటి గుణహీనుణ్ణి, భ్రష్టుణ్ణి శివలోకం ఎలా తీసుకువెళ్తారని వినయంగా ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ శివగణాలు శివభక్తి తత్వంలోనే సూక్ష్మమాలను తెలియజెప్పి గుణానిధి తెలుసో తెలియకో శివరాత్రి నాడు పగలు రాత్రి ఉపవాసం ఉండి జాగరణ చేసి దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుగులో శివుణ్ణి చూశాడు.
ఉపవాసం, జాగరణ, దీపారాధన, శివ సందర్శన అన్ని క్రమంలో అది శివరాత్రి నాడే జరగడం అతని పూర్వజన్మ ఫలితం. ఇలా కాక మరేమిటి శివ సాయుధ్యం పొందేందుకు ఇంతకంటే ఇంకేం కావాలి అని యమభటుల్ని ప్రశ్నిస్తారు. చివరికి గుణానిధికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. గుణానిధి శివలోకంలో కొన్నేళ్ల నుండి మళ్ళీ లింగ దేశానికి రాజుగా పుడతాడు. అప్పుడు అతన్ను పరమ శివభక్తుడై అనేక శివలింగాల్ని దేశమంతటా ప్రతిష్ఠింపజేస్తాడు. కాశీనగరంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. శివుణ్ణి గూర్చి తపస్సు చేసి కుబేరుడై శివుడు సాన్నిహిత్యాన్ని కూడా పొందుతాడు. అదే శివ మహత్వం అంటారు. పూర్వం శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు పరమశివుడు కోసం తపస్సు చేయసాగాడు. శిలాదుడు ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయాయి. ఎండ వాన వచ్చిపోయాయి. కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. అతని వంటి నిండా చెదలు ఇలా పట్టినా కూడా తన నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. పరమశివుడు నాకు అయోనిజుడైన ఒక కుమారుణ్ణి కలగజేయి అని కోరుకున్నాడు. శిలాదుడు అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వర్ణాన్ని అనుగ్రహించాడు. ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి నంది అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. శిలాదుడు నంది అంటే సంతోషాన్ని కలిగి చేవాడిని అర్థమంట. బాలుణ్ణి జననం లాగానే అతని మీద కూడా అసాధారణంగా ఉండేది పసివాడు. కుండనే సకల వేదాలన్నీ ఔపాసన పట్టేశాడు. ఇలా ఉండగా ఒకనాడు శిలాతుని ఆశ్రమానికి మిత్రావర్ణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాణ్ణి చూసి మురిసిపోయారు. అతను తమకు చేసిన అతిథి సత్కారాలు పరవశించిపోయాడు. వెళ్తూ దీర్ఘాయుష్న్ భవ ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయాడు. నంది ఒక్క దీక్షగా చూసి మిత్రవర్ణులు ఎందుకు ఇలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాధాయపడిన తరువాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని తెలుసుకున్నాడు. శిలాదుడు భవిష్యత్ అలా బెనకలేదు. శివుని అనుగ్రహంతో పుట్టిన వాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది తపస్సుకు మెచ్చిన శివుడు అసీర కాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివుణ్ణి చూసి నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాలు చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంతో బాగుంటుంది కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్ గురించి ఆశ్చర్యం గురించో వరం కోరుకోకుండా అచిరకాలంనే చింతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించి స్వామి అని పరమశివుణ్ణి వేడుకున్నాడు. నంది అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివుడికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండి పొమ్మంటే అనుగ్రహిస్తాడు. అలాంటి నుండి శివుడి ద్వారపాలకునిగా ఆయనను కాచుకొని ఉంటూ ఆయన ప్రథమ గణాలను ముఖ్యనిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివుడికి సంబంధించిన చాలా కథల్లో నంది ప్రసిద్ధి ఉంటుంది. వాటిలో శివుడి పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్ష కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈరోజు పరమేశ్వరుడి యొక్క భక్తుల కథలను విన్నవారు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.